అయితే వస్తానండి మీ శ్రీనివాసారికి వెళ్ళేది రిసార్ట్ ఐరాల. సమ్మర్ సీజన్ కదండి, ఎండలు మండిపోతున్నాయండి. ఇక సమ్మర్లోనే కదండి పచ్చళ్ళు, పికల్స్, అప్పడాలు ఇవన్నీ తయారు చేసుకోవడం. ఈవేళ మా స్టాఫ్ని వెరైటీగా వంట ఏదైనా చేస్తున్నారా మన గెస్టుల కోసం అని అడిగితే మామిడి తురుముతో పచ్చడి తయారు చేస్తున్నాం అనేసి అన్నారు. ఇక అన్నదే తడవగా తోటలోకి వెళ్ళి ఒక 4 మామిడికాయలు కోసుకొచ్చేసామండి. ఇక ఆ కాయల్ని శుభ్రం చేసి తురిమి ఇలా ప్రాసెస్ స్టార్ట్ చేసేసారండి. మా అమ్మ ఉన్న రోజుల్లో ఈ మామిడి తురుము పచ్చడి రెగ్యులర్గా చేస్తూ ఉండేదండి. ఈ పచ్చడి వాసనే ఒక అద్భుతం అండి. గుమగుమలాడిపోతా ఉంటే ఈ వాసనకి ఫిదా అయిపోతా ఉండి అన్నంతో కలుపుకొని తింటుంటే అన్లిమిటెడ్ మీల్స్ అండి, లాగిచ్చేస్తామండి ఓ మోస్తారు. అంతే కదండి, ఇది మామిడికాయల సీజన్లోనే ఈ మామిడికాయలు దొరుకుతాయి. తోతపూరి కాయలతోనే తయారు చేస్తారనమాట ఇది. ఇక చేసుకోవడం మీకు బద్ధకంగా ఉంటే చెప్పండి, మేము సేల్స్ కూడా పెట్టున్నాము. మీకు ఎక్కడ కావాలంటే అక్కడే సప్లై చేయగలుగుతాము.